మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశానికి ఎక్కువ దెబ్బగా ఉన్నాయండి. పట్నం మాత్రం ఎక్కువ తెలుగుదేశం. ఆదిరెడ్డి వాసు గారు 6,000 ఇస్తానన్నారండి. ఆయన వెళ్తే మా పార్టీ వస్తే 6,000 ఇస్తాను వికలాంగి. టీడీపీ వస్తుంది. ఆయన పథకాలు చెప్పారు కదా, ఆయన నెరవేరుస్తారనుకుంటున్నాను. సిలిండర్ బండ్లు చెప్పారు, కొన్ని పథకాలు చెప్పారు కదా, ఆయన నెరవేరుస్తారు కదా అనేసి అనుకుంటున్నాను. కొన్ని 10 కాలాల పాటు ఆలో నెరవేరుస్తారు. అప్పుల పాలు గీసేది రాష్ట్రం అంతా. పథకాలు పెట్టాడు సుజయ్, రాబడలేని పథకాలు పెట్టాడు. అప్పులు తీసేస్తున్నారు. కొద్దిగా చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా తెలివైన పైకి లాక్కొస్తారు రాష్ట్రానికి పైకి. కూడా టీడీపీలు కూడా పథకాలు పెట్టారు. సొంతంగా 3 సిలిండర్లు. కుటుంబం వస్తుందంటే అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక జనరేషన్ పోయింది, 2 జనరేషన్ పోయినాయి. మెగా డిఎస్సి లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్, గ్లోబలైజ్ మొత్తం. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా మొత్తం మీద ఎంత పడిందో తెలియదు, కానీ ఏపీలో మాత్రం 200% పడింది. నెక్స్ట్ ఏంటి డ్రగ్ మాఫియా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వాళ్ళు కూడా ఏం చేస్తారు, నేతలు ఏం చెప్తే వినాల్సిందే. సో ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ అనేది ఏంటంటే లేదు. సో దాని మీకు పర్సంటేజ్ తెలిసిపోతుంది. 82% ఇంచుమించుగా పోల్ అవడం ఫస్ట్ టైం ఇది ఏపీ మొత్తంలో. సో 82% పోల్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అది అంతా. పనిగొడుకుని 11 గంటల దాకా ఏంటంటే ఈ పార్టీ కోసం ఎవరు మారాలనుకున్నప్పుడే 11 గంటల దాకా మీకు వేస్తారు ఓటింగ్. రాత్రి 11 దాకా ముసలి కూడా నిలబడి ఉన్నారు కదా. రాజమండ్రి వాసు, ఆదిరెడ్డి వాసు గారు కన్ఫర్మ్. ఏం లేదు, అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రగ్ మాఫియా, ఆ రెండింటి మీద అభివృద్ధి మీద దృష్టి పెడితే సరిపోతుంది. రాజమండ్రి మెయిన్ అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సుందరీకరణ జరిగింది, మనకి అభివృద్ధి ఏం జరగలేదు రాజమండ్రిలో. కంపల్సరీ బాగా మునిగిపోయింది మొన్న వర్షంలో. అభివృద్ధి ఎవరు చేసింది లేదు. ఇప్పుడు దాకా ఒకటి రాజమండ్రి నుంచి చాలా మంది ఎంపీలు వెళ్ళారు, ఎవరు ఏం చేయలేదు. చేసినట్టు చూపిస్తారు అంతే. చాలా జరిగినాయి. ఇప్పుడు ఉండలేదు కుమార్ 2 సార్లు అయ్యారు, ఆయన ఏం చేయలేదు. ఈయన ఏం చేయడానికి ఏంటంటే ఒకటి స్మార్ట్ సిటీ ఫండింగ్ అనేది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చారు. స్మార్ట్ సిటీ ఫండింగ్ ఏంటంటే తీసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి తీసుకుని ఏంటంటే సెట్ చేశారు అలాగే అంతే. రాజమండ్రి స్మార్ట్ సిటీ అని చెప్పి ఎవరన్నా నవ్వుతారు ఎవరన్నా, అలా లేదు అసలు. ఇంకొకటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకుని వచ్చారు. బీటెక్ చేసే వాళ్ళకి 5,000 రూపాయలు చేసినట్టు నవ్వుతారు ఎవరన్నా. వాళ్ళకి నిజంగా 5,000 రూపాయలకి ఏంటి, ఆ రోజు ఇంటింటి తిరిగి ఏంటంటే వాళ్ళు చెప్పిన పనుల్లో చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకుని వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ అవుతుందని చెప్పి ఏదో పాపం చేసుకుని వెళ్ళారు. బట్ సిస్టమ్ అయితే కరెక్టే, కానీ వ్యవస్థ అనేది మంచిదే. ఏం లేదు, ఏదైతే తెలుగుదేశం పార్టీ అంతకుముందు రామారావు ఉన్నప్పుడు మున్సిపల్ కర్ణాలు తీసేశారు కదా, ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఏంటంటే అదే జరుగుతుంది. మరి రిపీట్, దాని పేరు మార్చారు అంతే, అంతకుమించి ఏం లేదు. వైసీపీ అనుకుంటున్నాను. వైసీపీ మాకు బాగుందండి. మా సైడ్ కొవ్వూరు నియోజకవర్గం, మాది కొవ్వూరు నియోజకవర్గంలో పోటాపోటీగా ఉంది. వైసీపీ వస్తుందని ఏమో ఉంది. పక్కాగా 100 సీట్ల పైన వస్తాయండి. 100-120 వస్తాయండి. పథకాలు అవి బాగున్నాయండి. పథకాలు అంటే ఆయన ఇచ్చిన నవరత్నాలు అవన్నీ కూడా బాగున్నాయి. పథకాలు బాగా చేస్తాయి. మా ఏపీ బాగుందండి. రాజమండ్రి కూడా అండి ఎంపీ చేసినప్పుడు ఆయన బాగా చేసాడండి. తర్వాత ఇప్పుడు కూడా బాగుందండి పొజిషన్. రాజమండ్రి కూడా రూరల్ దాన్ని డెవలప్మెంట్ చేసాడండి. మొత్తం అంతా లోకల్ అంతా కూడా బాగా చేసాడు. అవుటర్ రింగ్ రోడ్డు అన్ని చాలా చేశాడు. పార్కింగ్లు అన్ని మొత్తం అన్ని బాగా చేసాడండి. ఆయన కూడా 99% ఆయన ఆఫర్ రావచ్చు. మార్గన్ భర్త గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేశాడు. ఇప్పుడు ఆయన పక్క ఉన్న సూర్తి ఉందండి. మార్గన్ భరత్ వస్తారండి, గ్యారంటీకి వస్తారండి. వస్తే ఇది వర్క్ చేసిన కంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు. ఇవి చేసే సూచనలు ఉన్నాయండి. ఆయన వ్యక్తిగతం కూడా బాగా మంచిది. మళ్ళీ జగనే రావచ్చు అంటే పనులన్నీ బాగా చేస్తున్నారు కదండి. మరి ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. మాకు ఇల్లు కట్టించేస్తారని ఆశ అండి. మాకు రాజకీయం కోసం అంత తెలియదండి. మరి పనులు ఎక్కువ చేశారు కాబట్టి ఆయన జగన్ గారు వస్తారని మా కోరిక అంతే. మార్గని భర్త గారు వస్తారండి ఎమ్మెల్యేగా. ఆయన మరి రాజమండ్రిని డెవలప్ చేశారు కదండి. చాలా మట్టుకి పనులు చాలా ఎక్కడ చూస్తే అక్కడ శృంగారం వెలిగిపోతుందండి. ఇంకా మంచిగా చేస్తారు అన్ని, ఇంకా మాకు బాగా డెవలప్ చేస్తారు. నేను గంజాయి తాగి పిల్లలు అందరూ చెడిపోతున్నారు చూసారండి. ఆ గంజాయి నాటించాలని కోరుకుంటున్నామండి. చిన్న పిల్లలు వయసు చిన్న వాళ్ళండి, వాళ్ళని చూస్తుంటే మాకు కడుపు తరుక్కుపోతుందండి. ఎవరి బిడ్డైనా ఒకటే. ముందు ఆ గంజాయి నరికెట్టమని భర్త గారిని
జగన్ గారిని కోరుకుంటున్నాం. నేను నాకు తెలిసి ఈసారి ఖచ్చితంగా టీడీపీ కూటమి వస్తుందని అనుకుంటున్నాను 100%. ఎందుకంటే మన రాజమండ్రి ప్రభావితంగా చూసిన దాన్ని బట్టి నాకు అనిపించినటువంటి పక్క ఈసారి టీడీపీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ముందు అత్యంత ముఖ్యంగా యువకులకి కావాల్సినటువంటి ఉద్యోగాలు అభివృద్ధి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి గతంలో చూసినట్లయితే కనుక అమరావతిని పూర్తి చేయలేకపోయింది గత ప్రభుత్వం. అంటే వాళ్ళు విమర్శించాలని కాదు, నేను కోరుకున్నది అంటే రాబోయే తరంకి యువతకి ఎన్నో ఉద్యోగాలు అంటే చాలా అవసరం. దాని నిమిత్తంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చే విధంగా మన ప్రభుత్వం కనుక ఏమైనా తీసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక, ఎందుకంటే నేను యువకున్నా కాబట్టి ఎన్నో చూస్తున్నాను, బయట చాలా ఇబ్బందులు పడుతూ ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఒక రోజుకి 500, 600 కూలి పనులు కూడా చేసేటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేని పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి మన ప్రభుత్వం దీన్ని ఒకసారి ఆలోచించి రాబోయే తరంలో మరి టీడీపీ రావాలని కోరుకుంటూ, ఆ టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా యువతకి కావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ నిర్మిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన రాజమండ్రిలో అయితే కనుక మీకు తెలియదే ఉంది, ఆదిరెడ్డి వాసు గారే రావడానికి ఎక్కువ శాతంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అయితే ఫ్యానే వస్తుందని అనుకుంటున్నాం. ఆయన చాలా మట్టి చేశారు జగన్ గారు. ఆయన లేడీస్ మట్టి చాలా మట్టి చేసుకొచ్చారు. ఇప్పుడు వరకు మరి ఇక మీద కూడా ఇంకా చేస్తారేమో అనేసి అని అనుకుంటున్నాను. నమ్మకం ఇంకేమన్నా లేడీస్కి ఇంకా ఏమైనా ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తే బాగుంటుంది అనేసి అని, ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. మార్గాన్ని భర్త గారు వస్తారనేసి మా అనుకుంటున్నాను. భర్త గారు కూడా చాలా మట్టి డెవలప్ చేశారు రాజమండ్రి. మొత్తం అవన్నీ పెట్టారు కదండి. మరి సంపాల చెరువు దగ్గర పార్కులు అవన్నీ బాగా చేశారు. అందుకని ఆయన వస్తారని మళ్ళీ మా నమ్మకం. ఆయన వస్తే ఇంకా రోడ్లు అవన్నీ కొద్దిగా డెవలప్ చేసుకుని అన్ని మొత్తం అన్ని నీట్గా చేసి ఇంక ఇల్లు కట్ట అన్ని ఇచ్చేలా చూస్తే బాగుంటుంది అనేసి అని. అది ఇప్పుడు వర్షం వస్తే ఎక్కడ బట్టి అక్కడ ఆగిపోతున్నాయి, వాటర్ కట్టాను అదంతా గోదావరిలోకి వెళ్ళిపోయేలాగా ఉండాలి. గోతులు కట్ట అన్ని పూడి చేసి శుభ్రంగా నీట్గా చేయాలి రోడ్లన్నీ.